హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మనలో చాలా మందికి ఉన్న ఒక కామన్ హెల్త్ ఇష్యూ గురించి. అది యూరిక్ యాసిడ్ ప్రాబ్లం. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన ఇష్యూ. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయని చెప్తున్నారు. దాంట్లో నిజం ఎంతుందో చూద్దాం. యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో రక్తం ఉండే ఒక వ్యర్థ పదార్థం. ఇది మన శరీరంలో సాధారణంగా ఉండే ప్రాసెస్లో భాగం, కానీ ఎక్కువైతే గౌట్, కిడ్నీలో రాళ్ళు వంటి ఇబ్బందులు తెస్తుంది. ఇది ప్యూరిన్స్ అనే కెమికల్ ప్రాసెస్ అయినప్పుడు ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్రపిండాల ద్వారా బయటికి వెళ్ళాలి, కానీ బాడీలోని నిలిచిపోతే హైపర్ యూరిసేమియా అనే సమస్య కలుగుతుంది. ఇది శరీరంలోని అవయవాలకు హాని చేస్తుంది. స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడానికి కారణమవుతుందని నిపుణులు చెప్తున్నారు. మనలో చాలా మందికి స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం. కొంతమంది స్వీట్స్ కన్నా స్పైసీ ఫుడ్స్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల ఛాతీలో మంట, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటు యూరిక్ యాసిడ్ ఇష్యూ కూడా పెరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం వారానికి 6 నుండి 7 రోజులు స్పైసీ ఫుడ్స్ తిన్నవారిలో హైపర్ యూరేసిమియా వచ్చే ఛాన్స్ 1.23 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్పైసీ ఫుడ్స్ని కంట్రోల్ చేయాలని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మసాలా ఫుడ్స్ ఎక్కువగా ప్యూరిన్స్ కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువ సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్కి కారణమవుతాయి. గౌట్ వంటి సమస్యలతో బాధపడే వారికి డాక్టర్లు కొన్ని ఫుడ్స్ సజెస్ట్ చేస్తారు. ఇవి తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అలాగే గౌట్ వల్ల వచ్చే మంట సమస్య తగ్గుతుంది. ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తగ్గిస్తే మంచిది. రెడ్ మీట్, వెన్న, స్వీట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం ఉత్తమం. వీటిని తినడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. లీన్ ప్రోటీన్స్ అయిన పౌల్ట్రీ తక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉన్న చెర్రీస్, బ్లూ చెర్రీస్ వంటి ఫ్రూట్స్ తినడం మంచిది. ఇవి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కూరగాయలు, అవకాడో, అరటిపండు, కివి, పాలు, ఆరెంజెస్, బంగాళదుంపలు, బచ్చలి కూర వంటి పొటాషియం రిచ్ ఫుడ్స్ తినాలి. హైడ్రేటెడ్గా ఉండటం ముఖ్యం. స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. తిన్నాక కూడా ఎక్కువ నీరు తాగడం అవసరం. అలాగే వెయిట్ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే గౌట్ వంటి సమస్యలు ఉపకాయం కూడా ముఖ్య కారణం. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, కానీ ఒక్కొక్కరికి ఒక్కో రకం ఫుడ్ సూట్ అవుతాయి. కాబట్టి మీ బాడీకి ఏ ఫుడ్ పడుతుందో చూసుకొని తినడం మంచిది. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ MB Creative Talks.